72, 32 బండి కిస్తీలు కట్టారు. కట్టట్లేదన్న, అసలు కనపడి కూడా కనపడలే నాకు అసలు. వాడికి ఆ రోజు నేను ఫైనాన్స్ ఇయ్యను రా అంటే నువ్వే చెప్పారు పెద్ద ఈ రోజు నువ్వు ఆ బండి కానీ లేకపోతే వాళ్ళ కానీ తేకపోతే నీ జీతం ఏమి ఇంకా ఈ రోజు మొత్తం నువ్వు ఆ పని మీద పోయి తొందరగా ఉండి నువ్వు తిరిగిరా. ఫైనాన్స్ ఇవ్వటం అసలు ఇది తలనొప్పిగా ఉంది. ఈ గుండు గురువారం అంటే ఎవరికి లెక్క లేకుండా ఉన్నట్టుంది. ఏం చేయాలో ఈ బళ్ళు ఉన్నాయి, డబ్బులు ఏమీ రావట్లేదు, ఏం చేస్తాం? అడబెట్టరా, అడబెట్టి తాళాలు హ్యాండ్ ఓవర్ చేయి. వెరీ గుడ్ రా నువ్వు. అడబెట్టు అడబెట్టు తాళాలు హ్యాండ్ ఓవర్ చేయి. బాసరా సాయిగా కూర్చో. మనగాడి పని చేసాం. ఏడ దొరికారు రా వాళ్ళు? ఎట్ట దొరికారు? బండి దొరికింది వాళ్ళు ఏడున్నారు. ఆరోగ్యం బాగా బండి నాకు సంబంధం లేదండి. ఓనర్ గారు అక్కడ ఉన్నారు, అడగండి. చెప్పండి. మీ మంచితనం మీద బండి ఇప్పించా, మీరేం చేశారు? కిస్తీలు కట్టాలిగా. మరి కట్టాలిగా, కట్టకపోతే ఆయన మమ్మల్ని చెప్తున్నాడు జీతం కూడా ఇలా ఈ నెల. ఏం చేయాలంటా నన్ను? ఏం చెప్పాలి తెలీదు. ఓనర్ బండి కట్టలేనప్పుడు ఆ ముండకి ఎందుకు మరి బండి? ఎందుకు నీకు ఎందుకు ఎంత పప్పు కూడా చేసి అప్పులు చేసుకొని ఎందుకు చెప్పాను. నాకేం ఆరోగ్యం బాగాలేకపోయా. చూడు ఈ రకంగా ఉంది, నువ్వు ఆ రకంగా చేస్తాడు. పడమంటావా? ఎన్ని మాటలు పడతావయ్యా? సరేయ్యా. పెద్ద ఆయన నేను చెప్పేది ఉంటావా? బండికి ఆ రోజు 25,000 కట్టారు డౌన్ పేమెంట్. ఇంతవరకు ఆగు నేను చెబుతా, ఇంతవరకు వాడు ఫోనే అత్తట్లేదు, కిస్తీలే ఇవ్వట్లేదు. ఇప్పుడేమో నువ్వు వచ్చి అనాలని బండి ఇవ్వని అంటున్నావు. నువ్వు తగ్గినందుకు అలా లేకపోతే ఫైనాన్స్ బొక్క పెట్టుకోవాలా? మేము ఏం చేయాలి అర్థం కాదు. అదిగో ఆ బళ్ళన్నీ సీలింగ్ బళ్ళే, డబ్బులు ఇగినప్పుడు అవన్నీ తెచ్చి సీజ్ చేసిన బళ్ళే. మరి మీరు కిస్తీలు కట్టకపోతే కష్టం, బండి ఇవ్వను. ఎట్లా కట్టి బతిలాడుకుంటున్నా నేను. ఎంత ఉందరా? ఎంత కట్టారు ఇల్లు? అసలు నెంబర్ కొట్టు. అసలు ఆర్డర్ ఉందే 6 కిస్తీలు పెండింగ్ ఉంటే 3 కట్టానన్నట్ట. అయ్యా ఇప్పుడు మీరు కిస్తీ 5,000 చొప్పున 6 కిస్తీలు కట్టాలయ్యా. 6 కిస్తీల్లో మీరు 3 కిస్తీలు అన్నా 15,000 కడితే బండి ఇస్తాం. లేకపోతే తూర్పు తిరిగి దండం పెట్టండి. ఆయన గుండె ఆపరేషన్ చేయించుకున్నా, నువ్వు గుండె ఆపరేషన్ చేయించుకున్నా చేసేది ఏమీ లేదు. సాయిగా పంపించేసే తర్వాత